హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ప్రస్తుతం మనం నేషనల్ ఇన్కంలోని జాతీయ ఆదాయ భావనలు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ జాతీయ ఆదాయ భావనలో జీడిపి అండ్ ఎన్డిపి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ జిఎన్పి గురించి తెలుసుకుందాం. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి అంటాము. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ గా చెప్తాం. అంటే స్థూల జాతీయోత్పత్తి అంటాం. స్థూల జాతీయోత్పత్తి ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనం గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏందో చూద్దాం. మరి నేషనల్ అంటే ఏంటి, అదేవిధంగా డొమెస్టిక్ అంటే ఏమిటో ఆల్రెడీ చూసినాం. డొమెస్టిక్ అంటే దేశీయ, నేషనల్ అంటే జాతీయ. దేశీయోత్పత్తికి మరి జాతీయోత్పత్తికి మధ్య డిఫరెన్స్ ఏందో గత ప్రీవియస్ క్లాస్లో చూసాము. దేశీయోత్పత్తి అంటే ఏంది, ఒక దేశంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువే దేశీయోత్పత్తి అన్నాం. మరి అదే జాతీయోత్పత్తి అంటే ఏంది, ఒక దేశ పౌరుల చేత ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశం లోపల కానీ దేశం వెలుపల కానీ ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువే జాతీయోత్పత్తిగా పేర్కోవడం జరిగింది. ఓకే, మరి స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జిఎన్పి అంటే ఏంటంటే, ఈ జిఎన్పి అనేది కూడా జీడిపికి కొంత ఎక్స్ట్రా కలపగా ఈ యొక్క జిఎన్పి అనేది రావడం జరుగుతుంది. మరి జీడిపికి ఏమి కలిపితే జిఎన్పి వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే జిఎన్పి అనేది జీడిపి నుంచే రావడం జరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి కొంత కలపడం వలన గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుందో చూద్దాం. మరి జీడిపి అంటే ఏమనుకున్నాం మనం, జీడిపి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఇది జీడిపి అనుకున్నాం. ఓకే, మరి జీడిపికి ఏమి కలిపితే జిఎన్పి వస్తుంది అంటే సింపుల్గా జిఎన్పి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఏం కలపాలి, ప్లస్ ఆర్ మైనస్ పి కలిపితే మనకి స్థూల జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. అంతే కదా. ఇది ఇంతవరకు ఏమనుకున్నాం మనం ఆల్రెడీ, జీడిపి. ఇది జీడిపి ఎంపీ లేదా జీడిపి అనుకోండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్కి ఏం కలపాలి, ఆర్ మైనస్ పి కలిపితే మనకి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. స్థూల జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఆర్ మైనస్ పి అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, పి అంటే ఏంటంటే, ఆర్ అంటే రిసీప్ట్స్ అంటాం, పి అంటే పేమెంట్స్ అంటాం. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ని ఈ యొక్క జీడిపి కలిపితే మనకు జిఎన్పి అనేది రావడం జరుగుతుంది. స్థూల జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. మరి యొక్క ఆర్ మైనస్ పి అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఆర్ మైనస్ పి అంటే ఏంటి, ఏమనుకున్నాం, జిఎన్పి అంటే జిఎన్పి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అనుకున్నాం. ఈ ఆర్ అంటే రిసిప్ట్స్ అంట, రిసిప్ట్స్. పి అంటే పేమెంట్స్. ఓకే, ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్, దీన్ని రాబడులు అంటాం, దీన్ని చెల్లింపులు అని పేర్కోవడం జరుగుతుంది. మరి రాబడులు లేదా రిసిప్ట్స్ అంటే పేమెంట్స్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే మన దేశీయులు విదేశాలలో పెట్టుబడి పెట్టినప్పుడు లేదా మన దేశీయులు విదేశాలలో వర్క్ చేసినప్పుడు, మన దేశీయులు విదేశాల్లో పెట్టుబడి పెట్టి మరియు వర్క్ చేసినప్పుడు వాళ్ళు మన దేశానికి తీసుకొచ్చే ఆదాయాన్ని మనం రిసిప్ట్స్ అంటాం, లేదా రాబడులు అంటాం. అంతే కదా. మన దేశీయులు విదేశాలలో పెట్టుబడి పెట్టి అక్కడ జరిగిన ఉత్పత్తి చేసి
అక్కడి నుంచి తీసుకొచ్చే ఆదాయాన్ని లేదా మనకు వచ్చే ఆదాయాన్ని మనం రిసిప్ట్స్గా పేర్కోవడం జరుగుతుంది లేదా రాబడులుగా పేర్కోవడం జరుగుతుంది. అదే మరి పేమెంట్స్ అంటే ఏంటంటే విదేశీయులు మన దేశంలో పెట్టుబడి పెట్టి లేదా విదేశీయులు మన దేశంలో వర్క్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకుపోయే ఆదాయాన్ని లేదా వాళ్ళకి మనం చెల్లించే ఆదాయాన్ని మనం పేమెంట్స్గా పేర్కోవడం జరుగుతుంది. మన దేశీయులు విదేశాల నుండి తీసుకొచ్చే ఆదాయాన్ని ఏమో రిసిప్ట్స్ అంటాం. మనము విదేశాలకు లేదా విదేశీయులకు చెల్లించే ఆదాయాన్ని ఏమో పేమెంట్స్గా పేర్కోవడం జరుగుతుంది. దీన్నే రాబడులు లేదా చెల్లింపులు అంటాం. దీన్ని ఈ R-Pని జీడిపి C+I+G+X-M ఇక జీడిపికి కలపడం వల్ల మనకి GNP గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సింపుల్ కాన్సెప్టే. మరి ఈ యొక్క R-P అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇక R-P అంటే ఏంటి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనుకున్నాం. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ దీనినే మరొక పేరు ఏంటి అంటే దీన్నే నెట్ రిసిప్ట్స్ అని కూడా అనుకోవచ్చు. నెట్ రిసిప్ట్స్గా నికర రాబడులు అని అంటాం. నికర రాబడులు అంటాం. నికర రాబడులు అని కూడా పేర్కోవడం జరుగుతుంది. ఏం లేదు, నెట్ రిసిప్ట్స్ అంటే ఏంది? ఆర్కు మరియు పీకి మధ్య వ్యత్యాసాన్నే మనం నికర రాబడులు లేదా నెట్ రిసిప్ట్స్గా పేర్కోవడం జరుగుతుంది. అంటే ఏంది? మనకొచ్చే ఆదాయం నుంచి మనం చెల్లించే లేదా మనం చెల్లించే విదేశీయులకు లేదా విదేశాలకు మనం చెల్లింపే ఆదాయాన్ని తొలగిస్తే మనకు నెట్ రిసిప్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని R-Pనే మనం నెట్ రిసిప్ట్స్గా కూడా రాసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా రాస్తాం? ఇప్పుడు దీన్ని ఏమంటాం? R-P ప్లస్ R-P అని రాయొచ్చు లేదా నెట్ రిసిప్ట్స్ అని కూడా రాయొచ్చు. నెట్ రిసిప్ట్స్ అని కూడా నికర రాబడులు అని కూడా రాయవచ్చు. అంటే ఏంది? GNP ఈక్వల్ టు జీడిపి ప్లస్ R-P అయినా రాయొచ్చు లేదా జీడిపి ప్లస్ ఏమైనా రాయొచ్చు నెట్ రిసిప్ట్స్ అని కూడా రాయొచ్చు. నికర రాబడులు అని కూడా రాయొచ్చు. అంటే ఇది స్థూల జాతీయోత్పత్తి రావాలి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ రావాలి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి నెట్ రిసిప్ట్స్ యాడ్ చేస్తే మనకు గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ లేదా స్థూల జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి చూద్దాం. మరి GNP స్థూల జాతీయోత్పన్నం, స్థూల దేశోత్పత్తి, మరి ఏది ఎక్కువగా ఉంటుంది? అంటే స్థూల దేశోత్పత్తి ఎక్కువగా ఉంటుందా లేదా స్థూల జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏది ఎక్కువ ఉన్నది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే GNP ఎక్కువ ఉందా జీడిపి ఎక్కువగా ఉన్నది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ యొక్క R-P లేదా R&P పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు GNP ఎక్కువ ఉందా అండ్ జీడిపి ఎక్కువగా ఉందా, ఇది ఏది ఎక్కువగా ఉంది అని తెలియాలి అంటే అది దేనిపైన వేటిపైన ఆధారపడి ఉంటుంది అంటే R&P పైన, రిసీట్స్ అండ్ పేమెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఎట్లా అది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రిసీట్స్ అనేవి లేదా రాబడులు రిసీట్స్ అనేవి రాబడులు అనేవి ఒక 100 కోట్లు ఉందనుకుందాం. మనకు విదేశాల నుండి మనకు 100 కోట్ల ఆదాయం వచ్చింది. ఓకే, మరి మనం చేసే పేమెంట్స్ విదేశాలకు లేదా విదేశీయులకు మనం చేసే చెల్లింపులు ఎంత అంటే ఒక 50 కోట్లు అనుకుందాం. ఓకే, మనకు వచ్చేదేమో 100 కోట్స్, మనం చేసే చెల్లింపులేమో 50 కోట్లు అనుకుందాం. అప్పుడు జీడిపి అనేది స్థూల దేశోత్పత్తి జీడిపి అనేది ఒక 500 కోట్స్గా ఉంది. అంటే స్థూల దేశీయోత్పత్తిని లెక్కించినప్పుడు ఈ సంవత్సరంలో
స్థూల దేశోత్పత్తి లెక్కించినాము. లెక్కించినప్పుడు ఎంత ఉంది? మన దేశంలో ఒక 500 కోట్లు ఉంది అనుకుందాం. ఉంది అనుకుని మరి అప్పుడు 500 కోట్లు ఉంటే జిఎన్పి ఈక్వల్ టు ఎంత? ఓకే, జిఎన్పి ఈక్వల్ టు ఎంత చేస్తే మనకి ఏది ఎక్కువగా ఉందనేది తెలవడం జరుగుతుంది. ఇప్పుడు జిఎన్పి ఏంటి? జిఎన్పి ఈక్వల్ టు ఏమనుకున్నాం? జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి కదా, ఆర్ మైనస్ పి. ఓకే, జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పినే కదా. అప్పుడు చేస్తే జీడిపి ఎంత ఉంది? 500 క్రోడ్స్ ప్లస్ ఆర్ అంటే ఎంత? 100 క్రోడ్స్. 100 క్రోడ్స్ మైనస్ పి చెల్లింపులు ఎంత? 50 క్రోడ్స్. ఓకే, చేస్తే 500 మైనస్ 50 ఉంటుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 550 క్రోడ్స్గా రావడం జరుగుతుంది. ఓకే, 550 కోట్లుగా రావడం జరుగుతుంది. అంత ఎంత ఉంది? జీడిపి అనేది 500 కోట్లు ఉంది. మరి జిఎన్పి ఎంత ఉంది? ఇప్పుడు 550 క్రోడ్స్గా రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది ఎక్కువగా ఉన్నట్టు? జిఎన్పి ఎక్కువగా ఉన్నట్టు కదా, అంతేనా? ఇలా ఇది ఎక్కువగా ఉందని మనకి ఎలా తెలిసింది అంటే రాబడులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్థూల జాతీయోత్పత్తి అనేది ఎక్కువగా ఉందని తెలిసింది. లేదా నెట్ రిసిప్ట్స్ అనేవి పాజిటివ్ నేచర్లో ఉంది కాబట్టి మనకు జిఎన్పి అనేది ఎక్కువగా ఉందని చెప్పినాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏది ఎక్కువగా ఉందని తెలుసుకోవడం జరిగింది. జీడిపి ఎక్కువగా ఉందా, జిఎన్పి ఎక్కువగా ఉందనేది తెలుసుకున్నాం. ఏమైంది? మనం చేసిన దాన్ని బట్టి, మనం తీసుకున్న వాల్యూస్ని బట్టి జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపిగా ఉండడం జరిగింది. ఓకే, జిఎన్పి స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశోత్పత్తి కంటే ఎక్కువగా ఉన్నది. ఎప్పుడు అది? ఎన్ఎఫ్ఐ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు. మరి ఎన్ఎఫ్ఐ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఆల్రెడీ గత క్లాస్లో చెప్పుకున్నాం. ఆర్ మైనస్ పినే ఎన్ఎఫ్ఐ అని కూడా అంటామని చెప్పడం జరిగింది. ఓకే, మరి అంతే కదా, గత ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థం కావడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్ మైనస్ పినే మనం ఎన్ఎఫ్ఐ అని కూడా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని కూడా అనడం జరుగుతుంది. ఇంకా ఆర్ మైనస్ పి, ఆర్ అంటే ఏంది, పి అంటే ఏందో చూద్దాం. ఆర్ అంటే మామూలుగా ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం, ఫ్రమ్ అబ్రాడ్. అదే పి అంటే ఏమిటంటే ఫ్యాక్టర్ పేమెంట్స్ టు అబ్రాడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్ మైనస్ పి చేస్తే ఏమొస్తుందంటే మనకు ఎన్ఎఫ్ఐ అనేది రావడం జరుగుతుంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని పేర్కోవడం జరుగుతుంది. ఓకే, దీనినే ఎన్ఎఫ్ఐఏ అని కూడా అంటాం. ఎన్ఎఫ్ఐఏ అని అనుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఆర్ మైనస్ పి చేస్తే నెట్ ఫ్యాక్టర్ నికర విదేశీ కారక ఆదాయం అనేది అంటాం. ఈ నికర విదేశీ కారక ఆదాయం లేదా ఎన్ఎఫ్ఐ అనేది ధనాత్మకంగా పాజిటివ్ ఉంటే మనకేమవుతుంది? జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపిగా రావడం జరుగుతుంది. అంటే స్థూల దేశోత్పత్తి కంటే స్థూల జాతీయోత్పత్తి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఏది? ఎన్ఎఫ్ఐ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎన్ఎఫ్ఐ అంటే ఏంది? రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్ని ఎన్ఎఫ్ఐఏ అని కూడా అంటాం. అంటే ఆర్ మైనస్ పి నెట్ రిసిప్ట్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ పరంగా ఎక్కువగా నెట్ రిసిప్ట్స్ అని అడగకపోవచ్చు. ఎక్కువగా ఎన్ఎఫ్ఐఏ అనేది నికర విదేశీ కారక ఆదాయం లేదా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఈ యొక్క ఎన్ఎఫ్ఐ అనే పదమే ఎక్కువగా వాడుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది పాజిటివ్ ఉంటే జిఎన్పి జీడిపి కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి చూద్దాం. ఇప్పుడు ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఆర్ మైనస్ పి ఏదేముంది? ఆర్ మైనస్ అని పాజిటివ్ ఉంటే ఎన్ఎఫ్ఐ అనేది పాజిటివ్గా ఉండడం జరిగింది. ఎన్ఎఫ్ఐ ఇప్పుడు ఎన్ఎఫ్ఐఏ లేదా ఆర్ మైనస్ పి లేదా నెట్ రిసిప్ట్స్ ఈ పాజిటివ్గా ఉంది అంటే ఏమున్నట్టు?
జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపిగా ఉండడం జరిగింది. అంటే స్థూల జాతీయోత్పత్తి అనేది స్థూల దేశీయోత్పత్తి కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో విధంగా చూద్దాం. ఇప్పుడు రిసిప్ట్స్ అనేది 100 కోట్లు తీసుకున్నాం, ఈ విధంగా వచ్చడం జరిగింది. మరి రిసిప్ట్స్ని ఏ విధంగా తీసుకున్నాం అంటే ఇప్పుడు రిసిప్ట్స్ అనేవి 50 crores అనుకున్నాం, 50 crores అనుకున్నాం. పేమెంట్స్ చెల్లింపులే ఎక్కువ తీసుకున్నాం, పేమెంట్స్ 100 crores అనుకున్నాం. రిసిప్ట్స్ అనేవి 50 crores, పేమెంట్స్ మనం చెల్లింపులు 100 crores తీసుకొని చేస్తే ఇప్పుడు స్థూల దేశీయోత్పత్తి 500 crores ఉన్నది. ఓకే, ప్రస్తుత సంవత్సరంలో స్థూల దేశ జీడిపి అనేది 500 కోట్లుగా ఉన్నది. అప్పుడు జిఎన్పి ఎంత? జిఎన్పి ఎంత? ఇప్పుడు ఆర్ 50 crores తీసుకున్నాం, పి అనేది 100 crores తీసుకున్నాం. జిఎన్పి ఈక్వల్ టు ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు జిఎన్పి అంటే ఫార్ములా చూసి మనకు జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ అంతే కదా, ఆర్ మైనస్ పి ప్లస్ ఆర్ మైనస్ పి చేస్తాం. ఓకే, చేస్తే ఏమొస్తుంది? జీడిపి ఎంత? 500 crores, 500 crores ప్లస్ ఆర్ అంటే ఎంత? 50 crores మైనస్ 100 crores. ఓకే, చేస్తే ఇక్కడ చేస్తే -100 వస్తుంది, -50 వస్తుంది. ఓకే, చేస్తే ఏమొస్తుందంటే ప్లస్ మైనస్ కాబట్టి 450 కోట్లు అనేది రావడం జరుగుతుంది. అదే ప్లస్ ఈ మైనస్ అనేది ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా, మైనస్ అయితే 500 కోట్లలో 50 కోట్లు తీసేస్తే ఏమవుతుందంటే 450 కోట్లు అనేది రావడం జరుగుతుంది. ఓకే, అంటే ఏమవుతుంది? ఇప్పుడు జిఎన్పి ఎంత వచ్చింది? 450 crores రావడం జరిగింది. ఓకే, జీడిపి 500 కోట్లు ఉంటే జిఎన్పి అనేది 450 కోట్లుగా రావడం జరిగింది. ఎందుకు? మనకు వచ్చే రిసిప్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, మనం చేసే చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎన్ఎఫ్ఐఏ అనేది నెగిటివ్ నేచర్లో ఉన్నది అన్నట్టు. ఓకే, ఎన్ఎఫ్ఐఏ అనేది నెగిటివ్గా రుణాత్మకంగా ఉన్నది కాబట్టి ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకంగా ఉంటే స్థూల జాతీయోత్పత్తి అనేది స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది? స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి అనేది స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమనుకున్నాం అంతే కదా, ఆర్ మైనస్ పి అంతే నెగిటివ్, ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్గా ఉంది. అప్పుడు ఏమవుతుంది? జిఎన్పి లెస్ దాన్ జీడిపిగా రావడం జరుగుతుంది. అంతే కదా, జిఎన్పి లెస్ దాన్ జీడిపిగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఒకవేళ ఇక ఆర్ మైనస్ పి మనకొచ్చే రిసిట్స్, మనకొచ్చే ఆదాయము మనం విదేశీయులకు చేసే చెల్లింపులు ఈక్వల్గా ఉంది అనుకున్నాం. అంటే ఏంది? ఆర్ ఈక్వల్ టు 100 crores గాను, అదేవిధంగా పి ఈక్వల్ టు 100 crores ఈక్వల్గా ఉంది. మనకు వచ్చే ఆదాయము మనం చేసే చెల్లింపులు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమనుకోవాలి? జీడిపి ఎంత ఉందంటే 500 crores ఉంది. ఇప్పుడు జిఎన్పి ఎంత చేయొచ్చు. ఇప్పుడు జిఎన్పి ఈక్వల్ టు ఏమనుకున్నాం? జీడిపి ప్లస్ ఏంటిది? ఆర్ మైనస్ పి, లేదా జీడిపి మైనస్ ఆర్ మైనస్ పి చేస్తే ఏమొస్తుంది? జీడిపి 500 crores ఉంది కాబట్టి ఏమంటారు? ఆర్ మైనస్ పి అని అయితే 100 crores మైనస్ 100 crores ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఎంత ఉన్నట్టు? 500 crores ఉండడం జరిగింది. ఓకే, 500 crores ఉండడం జరిగింది. అంటే ఏంది? ఈక్వల్ ఉంది. రిసిప్ట్స్ మనం చేసే మనకు వచ్చే ఆదాయం రాబడులు 100 crores ఉన్నాయి, అదే మనం చేసే చెల్లింపులు కూడా 100 crores ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్ఎఫ్ఐఏ అనేది ఏమవుతుంది? ఎన్ఎఫ్ఐఏ అనేది ఈక్వల్ టు 0గా ఉన్నప్పుడు లేదా అప్పుడు ఏమవుతుంది? జీడిపి ఈక్వల్ టు జిఎన్పి అనేది ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా 500 crores రావడం జరిగింది కాబట్టి రెండు ఈక్వల్ ఉన్నప్పుడు జీడిపి ఈక్వల్ టు జిఎన్పి అని అనడం జరుగుతుంది. ఓకే, అంటే దాన్ని ఎట్లా రాస్తాం మనం? ఇప్పుడు
జీడిపి ఈక్వల్ టు ఎన్ఎఫ్ఐఏ ఆర్ మైనస్ పి అనేది ఈక్వల్గా ఉంది, ఆర్ ఈక్వల్ టు పిగా ఉంది, ఆర్ ఈక్వల్ టు పిగా ఉండడం జరిగింది. అప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు 0. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? జిఎన్పి ఈక్వల్ టు జీడిపి, జిఎన్పి ఈక్వల్ ఏమవుతుంది? జీడిపి అనేది రావడం జరుగుతుంది. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎన్ఎఫ్ఐ అనేది 0 లేదా ఆర్ ఈక్వల్ టు పిగా ఉన్నప్పుడు, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఈక్వల్ సమానంగా ఉన్నప్పుడు జిఎన్పి ఈక్వల్ టు జీడిపి అనేది రావడం జరుగుతుంది. ఇంతే అండి స్థూల జాతీయోత్పత్తి. ఓకే, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని సింపుల్గా ఒకసారి చూద్దాం. దాన్ని ఏమని రాయొచ్చు? జీడిపి ప్లస్ ఏమన్నా ఆర్ మైనస్ పి ఈక్వల్ టు ఏమవుతుంది? జిఎన్పి అవుతుంది. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా జిఎన్పి మైనస్ ఆర్ మైనస్ పి చేస్తే ఏమొస్తుంది? జీడిపి అనేది రావడం జరుగుతుంది. అంతే కదా, జిఎన్పి నుంచి ఆర్ మైనస్ పిని తొలగిస్తే స్థూల దేశీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి జిఎన్పికి జీడిపికి మధ్య డిఫరెంట్ ఏంటి అంటే, తేడా ఏంటి అంటే ఆర్ మైనస్ పినే చెప్పడం జరుగుతుంది. ఓకే, లేదా ఆర్ మైనస్ పినే ఏమంటాం మనం? ఎన్ఎఫ్ఐఏ అని అనడం జరుగుతుంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా పేర్కోవడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. జీడిపికి ఆర్ మైనస్ పి రిసీట్స్ అండ్ పేమెంట్స్ లేదా ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది. మరి జిఎన్పి నుండి ఎన్ఎఫ్ఐఏ లేదా ఆర్ మైనస్ పిని తొలగిస్తే జీడిపి వస్తుంది. మరి జిఎన్పికి మరియు జీడిపికి మధ్య డిఫరెన్స్ లేదా తేడా ఏంటి అంటే ఎన్ఎఫ్ఐఏ లేదా ఆర్ మైనస్ పి లేదా నెట్ రిసిప్ట్స్ అని కూడా అనవచ్చు. ఎక్కువగా ఎన్ఎఫ్ఐఏ అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఈ విధంగా మరి దీనినే ఇప్పుడు దీని ఉంది ఇట్లా కూడా రాయచ్చు. జిఎన్పి ఈక్వల్ టు జీడిపి అని కూడా రాయచ్చు. అంతే కదా, అప్పుడు ఏంటి? ఎన్ఎఫ్ఐఏ అనేది శూన్యం లేదా 0 ఇట్లా రాయచ్చు. దీన్నే జిఎన్పి మైనస్ జీడిపి ఆర్ మైనస్ పి అనొచ్చు. జిఎన్పి ఈక్వల్ టు జీడిపి రావాలి అంటే ఎన్ఎఫ్ఐఏ ఉండే, ఎన్ఎఫ్ఐఏ 0 ఉంటే ఇప్పుడు జిఎన్పి ఈక్వల్ టు జీడిపి అని కూడా చెప్పవచ్చు. ఓకే, దీన్ని మరో విధంగా చూద్దాం. ఇప్పుడు జీడిపి తీసుకున్నాం. ఆల్రెడీ మనకు ఏమనుకున్నాం? ఎన్డీపీ కూడా ఉంది కదా, నికర దేశోత్పత్తి. ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు జీడిపి బదులు ఎన్డీపీ తీసుకున్నాం అనుకో, అంతే కదా, నికర దేశీయోత్పత్తి. ఎన్డీపీ ప్లస్ ఏమనొచ్చు? ఆర్ మైనస్ పి చేస్తే ఏమొస్తుంది? ఎన్ఎన్పి వస్తుంది. అంతే కదా, ఇక్కడ దేశీయోత్పత్తి, ఇక్కడ జీడిపి, ఇక్కడ దేశీయోత్పత్తి. సో కాబట్టి ఎన్డీపీని కూడా తీసుకొని చేయడం జరుగుతుంది, చేయొచ్చు. ఎన్డీపీ నికర దేశోత్పత్తికి ఆర్ మైనస్ పి కలిపితే నికర జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. మరి నికర జాతీయోత్పత్తి నుంచి ఆర్ మైనస్ పిని తొలగిస్తే ఏమవుతుంది? నికర దేశీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. మరి నికర జాతీయోత్పత్తికి నికర దేశీయోత్పత్తికి మధ్య తేడా ఏంటి అంటే ఆర్ మైనస్ పి. దీనే ఎన్ఎఫ్ఐఏ అని అనడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాకది ఇప్పుడు. ఓకే, అంతేగా ఇక్కడ దేశీయోత్పత్తి ఉంది. జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టే, నెట్ డొమెస్టిక్ ప్రొడక్టే. దేశీయోత్పత్తి సేమ్ కాబట్టి దీనికి కూడా ఆర్ మైనస్ పి కలిపితే ఎన్ఎన్పి వస్తుంది. ఎన్ఎన్పి నుంచి ఆర్ మైనస్ పి తీసేస్తే ఎన్డీపీ వస్తుంది. ఎన్ఎన్పికి మైనస్ ఎన్డీపీ మధ్య డిఫరెంట్ ఏంటి అంటే ఎన్ఎఫ్ఐఏ అని రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ మరి జిఎన్పి అనుకున్నాం. జిఎన్పి ఎంపీ, జిఎన్పి ఎఫ్సి అది కూడా చూడాలి కదా. ఓకే, స్థూల జిఎన్పి ఎంపీ అంటే ఏంటి, జిఎన్పి ఎఫ్సి అంటే చూద్దాం. జిఎన్పి ఎంపీ అంటే మార్కెట్, అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఏమన్నా వస్తాం
ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అంతే కదా. ఇది ఇంతవరకు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. ఓకే, దీనికి ఆర్ మైనస్ పి కలిపితే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. రిసీట్స్ అండ్ పేమెంట్స్ లేదా ఎన్ఎఫ్ఐ అని కూడా అంటాం. దాన్ని కలిపితే మనకు జిఎన్పి టు మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. మరి జిఎన్పి టు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కారకాల ధరలలో స్థూల జాతీయోత్పత్తి లేదా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది అంటే ఎలా వస్తుంది? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఏం చేయాలి? కారకాల ధరలు అన్నాం. కారకాల ధరలో ఏముంటుంది? సబ్సిడీలు ఉంటాయి. కారకాల ధరలో సబ్సిడీలు ఉంటాయి. ఏముంటాయి? పరోక్ష పన్నులు అనేవి తొలగించబడి ఉంటాయి ఇప్పుడు కారకాల ధరలో. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కువ వరకు మార్కెట్ ధరలు కాబట్టి మార్కెట్ ధరలో ఆల్రెడీ పరోక్ష పన్నులు ఉంటాయి కాబట్టి దీని నుంచి మైనస్ టిఐ మరియు కారకాల ధరలకి ఏం కలపాలి? సబ్సిడీలు కలపాలి కాబట్టి ప్లస్ సబ్సిడీ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని జిఎన్పి ఎఫ్సి అంటాం. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్గా పేర్కోవడం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. జిఎన్పి ఎఫ్సినే లేదా ఏమనవచ్చు? జీడిపి లేదా జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ ఆర్ మైనస్ సి మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ అని కూడా రాయడం జరుగుతుంది. లేదా దానినే మళ్ళీ ఏమని రాయొచ్చు? జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ ఏమని రాయొచ్చు? దీన్ని ఏమంటారు? నెట్ టిఐ అని కూడా అనడం జరుగుతుంది. ఈ విధంగా కూడా రాయడం జరుగుతుంది. ఓకే, జిఎన్పి ఎఫ్సి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి కలిపితే దాని నుంచి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీ చేస్తే మనకు జిఎన్పి ఎఫ్సి వస్తుంది. ఈ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే జీడిపి కాబట్టి జీడిపి ఎంపీ కాబట్టి దీని నుంచి మనం నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ మైనస్ చేసి ప్లస్ సబ్సిడీ చేస్తే జిఎన్పి ఎఫ్సి వస్తుంది. దీనినే జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్కు నెట్ టిఐ చేసినా కానీ జిఎన్పి అనేది ఎఫ్సి అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇదండి జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, జిఎన్పి ఎంపీ అండ్ జిఎన్పి ఎఫ్సి తీసుకున్నాం. ఇక 4 కాన్సెప్ట్లలో మెయిన్ కాన్సెప్ట్లలో 4 కాన్సెప్ట్లలో 3 అయిపోయినాయి. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే, మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.